This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to my 3 News. Mundiga headlines. వైభవంగా పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు, కొండగట్టుకు పోటెత్తిన భక్తులు. జగిత్యాలలో దంచికొట్టిన వర్షం, జలమయమైన రోడ్లు. హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం. అభివృద్ధి పనులు ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే. చివరి ఆయకట్టుకు నీరందేలా చూడాలి. SRSP కాలువలు పరిశీలించిన కలెక్టర్. ఇక వార్తలోని వివరాలు. జగిత్యాల జిల్లా కొండగట్టు క్షేత్రంలో హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 3 రోజులుగా ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు అంజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచే వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేసవి దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆలయ పరిసరాలు జై హనుమాన్, జై జై హనుమాన్ నామస్మరణతో మారుమ్రోగాయి. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు కొండగట్టుకు తండోపతండాలుగా తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ క్యూలైన్లు మొత్తం క్రిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతూ ఉండగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కళ్యాణకట్ట, ప్రసాదం కౌంటర్లు, కోనేరు, మాల విరమణ మండపం ఎక్కడ చూసినా అంజన్న భక్తులతో క్రిక్కిరిసిపోయింది. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు నేడు చివరి రోజు కాగా ఆలయంలో రద్దీ మరో 3 రోజుల పాటు కొనసాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు భద్రతను పరిశీలిస్తోంది. జగిత్యాలలో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దాదాపు 2 గంటల పాటు ఏకదాటిగా కురిసిన వర్షానికి పట్టణంలోని టవర్ సర్కిల్, సార్గమ్మ వీధి, తహసీల్ చౌరస్తా, మార్కెట్ రోడ్, పాత బస్టాండ్ తదితర ప్రాంతాలలో రోడ్లు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై నీరు రావడంతో వాహనదారుల రాకపోకలు నిలిచిపోయాయి. ఏటా వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రోడ్లపై వరద నీరు ఆగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.
హామీల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్, జూలపల్లి గ్రామాలను కలుపుతూ హుసేన్ మియా వాగుపై 5 కోట్లతో నిర్మిస్తున్న హైలెవెల్ వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి వంతెనను అందుబాటులోకి తెస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోని పెద్దాపూర్, జూలపల్లి గ్రామాలను కలుపుతూ ఉన్న హుసేన్ మియా వాగుపై 5 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న హైలెవెల్ నూతన వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే విజయ రమణారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వాన్ని ఒప్పించి నూతన వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం సంతోషకరమన్నారు. గతంలో చిన్నపాటి వర్షానికి కూడా రాకపోకలు నిలిచిపోయేవని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి చొరవతో నూతన వంతెన నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్లు గండు సంజీవ్, పుల్లూరు వేణుగోపాల్, కొమ్మ పోచాలు, జలపతిరెడ్డి, బండి స్వామి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జూలపల్లికి వచ్చేటువంటి రహదారి హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి 5 కోట్ల రూపాయలను మరి గత 6 నెలల కిందనే మనం మంజూరు తీసుకోవడం జరిగింది. మరి టెండర్లు పూర్తి చేసుకొని మరి ఇవాళ శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇటు జూలపల్లి కానీ అటు పెద్దాపూర్ కానీ జూలపల్లి మండల కేంద్రానికి వచ్చేటువంటి పెద్దాపూర్, కోనరావుపేట, తెలుకుంట, నాగులపల్లి, చీమలపేట, అదే కాకుండా మరి ఇటుపక్క నుండి అటు వెళ్ళాలన్నా బాగా వర్షాలు పడి పెద్దాపూర్ చెరువు అలుగుపడ్డప్పుడల్లా మరి ఒక్కొక్కసారి 1 రోజు 2 రోజులు దాటకుండా జూలపల్లి ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడి మరి ఇటు నుండి రహదారి బంద్ అయితే ఎక్కడెక్కడి నుంచో తిరిగి కరీంనగర్ పోవాలన్నా లేకుంటే ఇతరత్ర ప్రాంతాలకు పోవాలన్నా మరి ఇబ్బంది పడ్డ పరిస్థితి నుండి ఇవాళ సహకారంతో ఇవాళ పెద్ద ఎత్తున మరి కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషకరం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో త్వరలో అన్ని సౌకర్యాలతో కూడిన కూరగాయల మార్కెట్ పనులు ప్రారంభిస్తామన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు. మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ అధికారులతో కలిసి హోల్సేల్, రిటైల్ దుకాణ యజమానులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. పనులకు సంబంధించిన మ్యాప్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 4,20,00,000తో నూతన కూరగాయల మార్కెట్ నిర్మిస్తున్నట్టు తెలిపారు. 20 రోజుల్లోగా పనులకు సంబంధించిన టెండర్ పిలువనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ సతీష్, టౌన్ ప్లానింగ్ అధికారులు నరేష్, వినయ్, కిరణ్, వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి కూరగాయల మార్కెట్ సంబంధించి 4,20,00,000 మంది శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఇవాళ దానికి సంబంధించి మరి మ్యాప్ కూడా సర్వే చేసి మ్యాప్ కూడా తయారు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి మరి ఇక్కడటువంటి కూరగాయల మార్కెట్ కానీ, మన హోల్సేల్ కానీ, రిటైల్ కానీ, తర్వాత చేపల మార్కెట్ కానీ, మాంసం, కోళ్ళ వ్యాపారం చేసుకునేటువంటి అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మరి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏదైతే హోల్సేల్ అమ్ముకునేటువంటి ఓనర్లు కానీ, రిటైల్ అమ్ముకునేటువంటి ఓనర్స్ కానీ వాళ్ళ సలహాలు, సూచనలు కూడా తీసుకొని ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది జరగదు, ఎవరికి కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా. ఎందుకంటే మేము అప్పుడే ఎన్నికల ముందు ఆనాడు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కడతాం, అది కూడా వ్యవసాయ మార్కెట్ కడతాం అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ కానీ, పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి వ్యాపార వర్గాలు కానీ అందరూ కూడా ఆ రోజు తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. వాళ్ళ ఆలోచన మేరకు ఆ రోజే చెప్పడం జరిగింది. ఉపాధి హామీ పథకం కింద జిల్లాలోని కాలువల పూడికతీత పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ఓదెల మండల కేంద్రంలోని ఎస్ఆర్ఎస్పీ కాలువలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి కలెక్టర్ పలు సూచనలు చేశారు. కాల్వ చివరి ఆయకట్టు వరకు నీటి ప్రవాహం చేరుకునేలా పనులు పూర్తి చేయాలన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని ఎస్ఆర్ఎస్పీ కాలువలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలోగా మెయిన్ కెనాల్తో పాటు డిస్ట్రిబ్యూటరీ కాలువలు కూడా పూర్తి స్థాయిలో శుభ్రం చేయాలన్నారు. రాబోయే 20 రోజుల్లోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఓదెల మండలంలో ఉన్న దాదాపు 40 కిలోమీటర్ల మేర ఎస్ఆర్ఎస్పీ కాలువలు, ఇతర నీటిపారుదల కాలువల పూడికితీత, చెత్త, పిచ్చి మొక్కల తొలగింపు వంటి పనులు ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలన్నారు. అవసరమైన చోట కాల్వ మరమ్మత్తు పనులు కూడా పూర్తి చేయాలని సూచించారు.
కలెక్టర్ వెంట డిఆర్డీఓ ఎం కాళిందిని, సుల్తానాబాద్ ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు, ఓదెల ఎంపీడీఓ తిరుపతి, ఎంపీఓ షబ్బీర్, ఏపీఓ రమేష్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రంగంపల్లిలోని సఖీ సెంటర్ను కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో హింసకు గురి అవుతున్న మహిళలకు సఖీ సెంటర్ ద్వారా రిలీఫ్ కావాలని, ఇలాంటి కేసులపై అధిక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. సఖీ సెంటర్కు వచ్చిన మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేసి వారిని రెగ్యులర్ గా ఫాలో అప్ చేయాలని ఆదేశించారు. బాధితులకు అవసరమైన కౌన్సిలింగ్ అందించాలని, వివిధ కేసుల్లో అవసరమైన సందర్భాలలో న్యాయ సలహాలు అందించాలని కలెక్టర్ సూచించారు. గోదావరి ఖనిలో ఒక మహిళతో పాటు ఆమె పిల్లలను 3 ఏళ్ల పాటు అక్రమంగా నిర్బంధించిన మేస్త్రీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గోదావరి ఖని ఏసీపీని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, ఇతర అధికారులు ఉన్నారు. పేదల సొంతింటి కలను నెరవేరుస్తామన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క లబ్ధిదారుడికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్లో 2వ విడత కింద 484 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. రాబోయే 4 ఏళ్లలో ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో 2వ విడత క్రింద 484 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి విప్ ఆది శ్రీనివాస్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేములవాడలో 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నామని గుర్తు చేశారు. గత పాలకులు వేములవాడ ఆలయానికి 100 కోట్లు విడుదల చేస్తామని మోసం చేశారన్నారు. వర్షాకాలం ముగిసిన తర్వాత 3వ వంతెన నిర్మాణం చేపడతామన్నారు. గుడి చెరువులో మురుగునీరు కలవకుండా 9 కోట్లతో నివారణ చర్యలు చేపట్టామన్నారు. వేములవాడ ఆలయ విస్తరణకు పకడ్బందీగా చర్యలు చేపట్టామన్నారు. కొందరు ఆలయం మూసివేస్తారని అపోహలు సృష్టిస్తున్నారని, భక్తులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. స్వామివారికి నిత్య పూజలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శంకర్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, వైస్ చైర్మన్ రాకేష్, సెస్ డైరెక్టర్ ఉమా, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు, పేదలు, నిరుపేదలు, పేదలు, బహుపేదలు, ఇల్లు లేనటువంటి వాళ్ళు గత 10 సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాచాలు ఎదురు చూస్తున్నప్పటికీ గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పేరిట దరఖాస్తులు తీసుకొని ఊరడించి ఆధార్ కార్డులు జిరాక్సుల పేరిట 100 రూపాయలు ఖర్చులు పెట్టుకొని అప్పుడు ఎంఆర్ఓ కార్యాలయం కానీ మున్సిపల్ కాకంటే ముందు మున్సిపల్ అయిన తర్వాత మున్సిపల్ కార్యాలయం దగ్గర దరఖాస్తు ఇచ్చిందే ఇచ్చుడు అయినా ఈ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదు. అవునా కాదా? గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ అని వచ్చిందా? తల్లుల కానీ వచ్చిందా? ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ పేరిట మోసం చేసేది తప్ప ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ రాని వైనం ఆనాటి ప్రభుత్వంలో. మేము ఒక దశలో ఎన్నికల కంటే ముందు అన్నాం, డబుల్ బెడ్రూమ్ లేని ఊరు మేము చూపిస్తాం,
మీరు ఓటు అడుగుకుంటూ అడగండి. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు మీరు చూపిస్తే మీ ఓటు అడుగుకుంటుంటామని తెలంగాణ వ్యాప్తంగా ఛాలెంజ్ విసిరినా కనీసం చీములు లేకుండా పేదల కోసం నిలిచే కార్యక్రమాన్ని ఎక్కడ అమలు చేయని ఘటనను ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీహబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. ఇసుక కూపన్లకు ఉచితంగా పర్మిషన్ ఇవ్వాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం 2వ విడత ప్రొసీడింగ్ కాపీలు లబ్ధిదారులకు కలెక్టర్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారో వారికి ఉచితంగా ఇసుక పర్మిషన్ ఇవ్వాలని స్థానిక తహసీల్దార్ సుజాతకు సూచించారు. ఇసుక అక్రమంగా ఎవరూ తరలించవద్దని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులతో పాటు వివిధ రకాల అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ 23 విలేజెస్ ఉన్నాయి, ఊరు ఉన్నాయి. ప్రతి ఒక్క విలేజ్ కి మీరు ఏదో శాండ్ రిచ్ తో ట్యాగ్ చేయాలి, ఏదో శాండ్ కేటాయించాలి. అక్కడి నుంచి ఫ్రీగా శాండ్ అక్కడి నుంచి ఏర్పాటు చేయించాలి. కానీ దొంగతనం జరగవద్దు. ఏదైనా ట్రాన్స్పరెంట్ మేనర్లో శాండ్ నుంచి ఫ్రీగా ఉచితంగా శాండ్ అక్కడ పంపిణీ చేయాలి అభ్యర్థికి అందరికీ. సో అది గమనించి ఈరోజు మీరు ప్రొసీడింగ్ చేయాలి. అండ్ ఇంద్రమ్మ కమిటీ వాళ్ళు కూడా ఏమి ఇన్షూర్ చేయాలంటే ఈ 643 మందికి వెంటనే 4 నెలల లోపే ఇది కంప్లీట్ చేయించాలి. ఎవరికి అతి పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదో సామర్థ్యం లేకపోతే SHG గ్రూప్లో ఉంటారు, మహిళా గ్రూప్లో ఉంటారు. అక్కడి నుంచి కూడా మనం 1 లక్ష లోన్ ముందు ఇప్పించగలిగితే అక్కడి నుంచి కూడా మీరు ఇమీడియట్లీ స్టార్ట్ చేయడానికి మనం హెల్ప్ చేద్దాం మీకు. దయచేసి మీరు ఈ అన్ని అవకాశం వాడుకొని మీ హౌస్ ఇమీడియట్లీ స్టార్ట్ చేయించండి. సివిల్ జడ్జి జ్యోతిర్మయి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానికి మొగ్గు చూపడం ద్వారా పలువురికి ఆదర్శంగా నిలిచారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో సివిల్ జడ్జి ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. మొదటి బిడ్డకు కూడా ఇదే ఆసుపత్రిలో ఆమె జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా సీఎం స్పందించారు. ఎక్కువ మందికి ప్రైవేటు ఆసుపత్రులను భరించే స్తోమత ఉండదు. ప్రజాప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా వేములవాడ ఆసుపత్రి మరోసారి ప్రజల్లో విశ్వాసం కల్పించిందని, తన ప్రసవానికి ప్రభుత్వ ఆసుపత్రిని ఎంచుకోవడం ద్వారా సివిల్ జడ్జి జ్యోతిర్మయి ఆదర్శంగా నిలిచారని, ఈ శిశువు తెలంగాణకు ఆశాకిరణమని సీఎం అభినందించారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలు నేటితో 8వ రోజుకు చేరాయి. తెల్లవారుజాము నుంచే వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి ముక్తేశ్వరుని దర్శించుకున్నారు. పుణ్య స్నానాలు, ప్రత్యేక పూజలు, హారతులతో ఘాట్ల పరిసరాలు మారుమోగుతున్నాయి. భక్తులు అమ్మవారి దర్శనార్థం భారీ క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అదనపు ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, నీటి సరఫరా, వైద్య సహాయ కేంద్రాలు విస్తృతంగా అందుబాటులోకి తెచ్చారు. పుష్కరాల ముగింపు ఇంకా 4 రోజుల సమయం ఉన్నందున భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. కాగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు.
పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్న హనుమాన్ స్వాములు కొండగట్టుకు పయనమయ్యారు. మధ్యాహ్నం 12:30 వరకు సుమారు 25,500కు పైచిలకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు అధికారులు తెలిపారు. గ్రామ అభివృద్ధికి దేవాలయమైన గ్రామ పంచాయతీ కార్యాలయం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. గ్రామాలలో సర్పంచుల పదవీకాలం పూర్తి అయ్యి చాలా నెలలు కావస్తూ ఉండడంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కిషన్ రావుపేట గ్రామంలో 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం మందుబాబులకు అడ్డాగా మారింది. గ్రామ అభివృద్ధి కోసం ఎన్నో తీర్మానాలు చేస్తూ ప్రజల కోసం నిర్మించిన భవనంలో కొందరు మద్యం సేవిస్తూ ధూమపానం చేస్తూ గ్రామ పంచాయతీని అపవిత్రం చేస్తున్నారు. ఏకంగా గ్రామ పంచాయతీ భవనం ఎక్కి మద్యం సేవించి ఖాళీ బాటిళ్లను అక్కడే వదిలేసి వెళ్తున్నారు. ఇంత జరుగుతున్న రోజు విధులకు వచ్చే గ్రామ కార్యదర్శి కానీ మండల పరిషత్ అధికారులు కానీ పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవనం నిర్మించిన కాంట్రాక్టర్ సరైన గేటును ఏర్పాటు చేయకపోవడంతోనే మందుబాబులు లోనికి దూరి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల నూతన తహసీల్దార్గా బషీరుద్దీన్ బాధ్యతలను స్వీకరించారు. ఇంతకుముందు ఇక్కడ విధులు నిర్వహించిన తహసీల్దార్ రామచంద్రారావు బదిలీపై ఇటీవల మంచిర్యాల జిల్లాకు వెళ్లారు. ఆయన స్థానంలో ఛార్జ్ తీసుకున్న తహసీల్దార్ బషీరుద్దీన్ మీడియాతో మాట్లాడారు. భూభారతి ఇతర సర్టిఫికెట్లు వివిధ అవసరాల కోసం వచ్చేవారు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా తనను కలవాలని సూచించారు. డిప్యూటీ తహసీల్దార్తో పాటు ఆర్ఐలు సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. సర్టిఫికేట్ సంబంధించి కానీ ఏదో భూ సమస్యలు కానీ డైరెక్ట్ వచ్చి తహసీల్దార్ కలవచ్చు. కొత్త భూభారతి చట్టం ప్రకారం ఎటువంటి సమస్యలైనా తీర్చడానికి మనకు అవకాశం ఉంది కాబట్టి ఎవరు వచ్చినా అప్లికేషన్ పెట్టి తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరైనా ఎటువంటి సమస్య వచ్చినా డైరెక్ట్ వచ్చి కలవచ్చు. తహసీల్దార్ నేను ఉంటాను, మీకు ఎటువంటి సమస్య వచ్చి నాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎటువంటి సమస్యను వాళ్ళకు కరెక్ట్ ఉంటే తప్పకుండా అతి త్వరలో తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని గాంధీ చౌరస్తాలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అమాయక ఆదివాసీలను పొట్టన పెట్టుకుంటోందని వాపోయారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నక్సల్స్ ను బూటకపు ఎన్కౌంటర్ చేసి హతమార్చారని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి దండకారణ్యం, మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసులపై హత్యాకాండం కొనసాగిస్తుంది. ఆదివాసులకు అండగా నిలబడి అక్కడ ఏ కార్పొరేట్ శక్తులైతే 29 రకాల ఖనిజ సంపదను దోచుకోవడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు కార్పొరేట్ శక్తులు, వారికి అండగా భారత ప్రభుత్వం మోడీ, అమిత్ షాను నిలబడ్డారు. ఆ రకంగా నిలబడి ఇవాళ ఆదివాసులకు అండగా నిలబడ్డటువంటి మావోయిస్టు పార్టీని ముట్టించడానికి ఆదివాసులను చంపుతూనే ఒకవైపున మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్ల పేరుగా చంపుతున్నారు. నిన్నటికి నిన్న ఏదైతే బీజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్ దగ్గర ఉన్నటువంటి బీజాపూర్ జిల్లా నారాయణపూర్ లో బూటకపు ఎన్కౌంటర్లు జరిపి 26 మంది గిరిజనులు చనిపోయబడ్డారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో రైతులకు సబ్సిడీపై జీలుగు విత్తనాలను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మార్కెట్ కార్యాలయంలో జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మండలంలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు హమీద్, జిల్లా ఉపాధ్యక్షులు కొమిరిశెట్టి తిరుపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కోటలింగం, ప్రభాకర్, యూత్ నాయకులు పాల్గొన్నారు. రైతులకు జీలుగులు పంపిణీ చేసిన కార్యక్రమం స్టార్ట్ చేసినాం కాబట్టి రైతులందరూ మంచి యథావిధిగా తీసుకోవాలని కోరుతున్నాము. ఇంకా అయిపోయినా కానీ మళ్ళీ తెప్పించేందుకు బాధ్యత గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నది. చాలా ఆందోళన పడే అవసరం లేదు. రైతులు చాలా వరకు వస్తాయి, ఇంకా వచ్చేటివి కూడా ఉన్నాయి. మంచి యథావిధిగా తీసుకొని గొడవ లేకుండా తీసుకొని మేము రైతు కమిటీ ఆందోళనలో తిరుపతి కానీ మేము కానీ అధ్యక్షులు కానీ ఎవరు కానీ మేము అందరం కలిసి పంపిణీ చేస్తున్నాము. దీంతో రైతుల సహకారం రైతులకు అందుబాటులో ఉంచామని రైతులకు చాలా ఉపయోగపడేటివి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్క రైతుకు అందించాలి. వాళ్ళు మంచి బాగోగులుగా విత్తనాలతో ఎరువులు బలంగా వారి తర్వాత వారి ధాన్యాలు పెంపొందించుకోవడం కోసం ఇవి బాగా ఉపయోగపడతాయి. ఈరోజు ఐకేపీ సెంటర్ ద్వారా మహిళలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుతా ఉన్నాము. ఇవి అయిపోయిన దిగులు ఎవరు చెందకూడదు. ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్క ఎకరానికి ఈ యొక్క జిలుగు విత్తనాలు వచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడతా ఉన్నది. దిగులు చెందంతాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో నూతన మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అవగాహన సదస్సును జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య ఆధ్వర్యంలో నిర్వహించారు. మహిళలు ఆర్థికంగా ముందుకు వెళ్లడానికి సంఘటితంగా ఏర్పడి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మత్స్య సంపద పథకం ఎన్ఎఫ్డిసి సర్టిఫికెట్లు ప్రతి మత్స్య కార్మికురాలు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆఫీసులో అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ చైర్మన్ చొప్పరి రామచంద్ర, వైస్ చైర్మన్ అంబటి శేఖర్, మాజీ సర్పంచ్ పెండ్యాల తిరుపతి, ముత్స సంఘం మండల అధ్యక్షులు పెండ్యాల శంకర్ పాల్గొన్నారు. మనం ఈరోజు ఎందుకు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకున్నామంటే మహిళా మత్స్యకారులకి మనకి చేపల యొక్క విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయడంలో కానీ, తర్వాత వాళ్ళకి ఫిష్ కట్లెట్, ఫిష్ రిటైల్ అవుట్లెట్ కానీ, ఫిష్ బిర్యానీ, ఫిష్ రింగ్స్, వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఏర్పాటు చేయడం కానీ, తర్వాత వాళ్ళకి ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగినట్లయితే మత్స్యకారులకి 5 లక్షల ప్రమాద బీమా పథకం వర్తిస్తుందని కానీ, తర్వాత అదేవిధంగా వాళ్ళ సంఘం యొక్క సమావేశాలు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ కింద వాళ్ళు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. నూకలమర్రి మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో ఏర్పాటు చేసినటువంటి అవగాహన సదస్సు ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి డిఎఫ్ఓ మేడం గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్లకు, మత్స్యకారులందరికీ కృతజ్ఞతలు తెలుసు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల బలోపేతానికి మేమందరం కృషి చేస్తూ వారు ఆర్థికంగా ఎదగాలని, మరియు వారికి ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క మత్స్యకారుని చేరే విధంగా మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, స్వర్ణకారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 25న రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో జరిగే స్వర్ణకారుల సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. ముస్తాబాద్ లో మార్వాడి జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేయవద్దని పోరాటం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 25న సంఘం ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు, వివిధ జిల్లాల స్వర్ణకారులు, కుల సంఘాల నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మండల పట్టణ స్వర్ణకారులు పాల్గొన్నారు.
2 రోజులుగా తీవ్రమైన ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అదే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగుల మోతతో ప్రజలను భయకంపితులను చేసింది. దాదాపు గంట పాటు భారీగా పిడుగుల శబ్దం రావడంతో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురి అయ్యారు. అకాల వర్షంతో నగరంలోని ప్రధాన రోడ్లు, పలు ప్రాంతాలు జలమయమై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆలయాలలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే సమీపంలోని ఆలయాలకు చేరుకున్న భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆంజనేయుడికి అర్చనలు, అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో అన్నపూర్ణ సేవా సమితి, భవానీ భజన మండలి సంయుక్త ఆధ్వర్యంలో హనుమాన్కు పంచామృతాలతో అభిషేకం, అర్చనలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని హనుమాన్ ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులతో ఆలయం కిటకిటలాడింది. జయంతిని పురస్కరించుకొని స్వామివారికి పంచామృత అభిషేకాలు, అర్చనలు, హోమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని పెరిగిద్ద హనుమాన్ ఆలయంలో జయంతి వేడుకలను పురస్కరించుకొని స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల రామేశ్వరరావు దంపతుల ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరెక్టర్లు పిడుగు విమల ఓదేలు, కత్తెర పోచమల్లు, అర్చకులు అభిలాష్, హనుమాన్ స్వాములు, భక్తులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.